నా పేరు నీరజ అండి. నాకు మా పాప మెడికల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేమిద్దరం 25 years నుంచి మెడికల్ ఫీల్డ్ లోనే ఉన్నాము. నాకు లీవ్ కావాలన్నప్పుడు తనకు దొరకదు, తనకు లీవ్ ఉన్నప్పుడు నాకు కష్టమయ్యేది. అందుకోసం అనేసి పాప వద్దు అనుకున్నా. కానీ తను ఏంటంటే మేము ఏదైతే వద్దు అనుకున్నామో మమ్మల్ని చూసి తను ఇన్స్పైర్ అయింది. అంటే నేను తనని డ్యూటీకి తీసుకెళ్లేదాన్ని, వాళ్ళకి లీవ్ దొరికినప్పుడు హాలిడే ఉన్నప్పుడు మేము బిజీ అవ్వడము, అలాంటప్పుడు వాళ్ళని నేను డ్యూటీకి తీసుకెళ్ళినప్పుడు పేషెంట్స్ తో నేను మాట్లాడే విధానము తనకి నచ్చి, నేను బైపీసీ వద్దంటే కూడా నాతో ఫైట్ చేసి బైపీసీ తీసుకుంది. ఎందుకు వద్దు అనుకోవడం అనేసి చాలా దగ్గరలో అందరిని అడిగాను, ఎవరు నాకు సరైన గైడెన్స్ ఇవ్వలేదు. అలాంటి టైంలో మా కజిన్ కొంచెం నాకు మోటివేట్ చేయడము, తను కనుక్కోవడము, గుంటూరులో ఒక కన్సల్టెన్సీని కూడా అప్రోచ్ అయ్యాము. అంటే యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఒక పేరెంట్స్ లాగా, మాకు వెల్విషర్స్ లాగా ఎంత సపోర్ట్ ఇచ్చారంటే అసలు నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. పాప చాలా ఇన్నోసెంట్, తను ఉండగలదా లేదా అని చాలా క్వశ్చన్స్ నా మైండ్లో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, పాప ఊర్లో చదివింది, అక్కడికి పంపిస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. మన దగ్గరే ఉంటుందనే ఫీలింగ్ ఉంది, కానీ నేను అదర్ కంట్రీ పంపిస్తున్నాననే ఫీలింగ్ అయితే నాలో లేదు. అది పోవడానికి కారణం మెడికల్ అబ్రాడ్ మేడమ్స్ అందరూ, సార్ వాళ్ళు. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, చాలా హ్యాపీ. అసలు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే నేను అసలు మాటల్లో చెప్పలేను అనమాట. ప్రియా మేడంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.